లవంగ మొగ్గలు అంటాను. అక్కడికి వెళ్ళేప్పుడు మల్లి మొగ్గలు ఇది పని రొట్టెలు, దాన్నే నాన్ రొట్టెలు అండి. ఈ పని రొట్టెలకి ఎన్ని కళ్ళు కానీ ఇదని అందులో ముంచుకుంటే అంతా పీచేసుకుంటుంది, కొంచెం కొంచెం నంచుకుంటాను. ఆహా ఏమి రుచి అన్నరా మరచి గొప్ప. ఎవరు పెట్టినవి కట్టుకుంటాను, నేను కొనుక్కోనా? స్టిక్కర్ కాదు, ఈ మధ్యన తిలకం పట్టలేదు, దొరకొచ్చేస్తాను. ఇది పునిస్త్రీ బొట్టు అని పెద్దల నాటి నుంచి ఉంది, సౌభాగ్యం. అన్నీ తింటాను, తినొద్దని ఏం చెప్పలేదు. క్షత్రియ ధర్మం కొన్నాళ్ళు మానేసాను. ఇవాళ కొత్తగా అడుగుతున్నావు ఏంటి, వీడియోలు వాళ్ళు అడిగినట్టుగా నువ్వు? నిన్న 2 బకెట్లు పేడకి ఇచ్చాను, అక్కడ వేసాను. ఇవాళ పొద్దున్నే లేచి కుమ్మేసాను. అమ్మేమో వేసింది మొత్తం. ఎక్కడ వేసారు పడకలు? నువ్వు పట్టుకెళ్తున్నావు కదా, ఎక్కడ వేసారు? అలాగే కొబ్బరి చెట్టుకి, అది కూడా దాని మీద అది ఇక్కడ. ఏం పడకలు? ఆవు పేడ పిడకలు. నాకెందుకు? సాంబ్రాన్ని పొగ వేసుకుంటా అన్నమాట, పట్టుకెళ్ళి అది పట్టు పెట్టాను అన్నమాట. తొండ టిఫినా? ఏమంటున్నారమ్మమ్మ? పాలకో చేస్తున్నారంటే మీరు ఈరోజు? అదేంటి వడ్రంగి పెట్టానా? పాలు పెట్టా పైన పైన గోడ పైన పాలు పెట్టా. అది అందరూ తలసి ఏంటని చెప్పమన్నాడు, అందరు చూసి ఇది గుళ్ళోకి వెళ్ళొచ్చాడు. ఇది తెలియదు, ఇప్పుడు మణి అని దాకా తెలియదండి మాకు. కొంతమంది మామగారికి కాటికి అలవాట, ఇవి మీ ఇంటికాడ తీసావు కదా సీటు, ఇలాగా అత్తమాట అలా పెట్టద్దు. స్టిక్కర్ కాదు, ఈ మధ్యన తిలకం పట్టలేదు, దొరకొచ్చేస్తాను. అందుకని స్టిక్కర్ పెట్టుకుంటాను. కానీ సాంప్రదాయబద్ధంగా అయితే స్టిక్కర్ పెట్టుకోకూడదు. నాతోటి అయిన వాళ్ళు అందరూ ఇదే పెట్టుకుంటారు, నామే పెట్టుకుంటారు, లేకపోతే కుంకుమైనా పెట్టుకుంటారు. అది అక్కడ ఎందుకు పెట్టారు పొట్టు? ఇది పునిస్త్రీ బొట్టు అని పెద్దల నాటి నుంచి ఉంది, సౌభాగ్యం. కానీ పక్క పాపిడిలో ఎందుకు పడుతున్నారు అని? పక్క పాపిడి మా అమ్మ చిన్నప్పుడు నుంచి పక్క పాపిడే తీసేది. పాపిడి ఎక్కడుంటే అక్కడే బొట్టెట్టుకోవాలని రూలు. పాపిడి ఇక్కడ ఉండి ఇక్కడ బొట్టెట్టుకోవడం అనేది అది అనుకూలం కాదేమో అని నేను అలా పెట్టుకుంటాను అంతే. 5వ తనానికి చిహ్నం. సీతమ్మ తల్లి సింధూరం పాపిట్లో పెట్టుకుంది, కానీ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా పాపిట్లో బొట్టు ఉండాలంటారు. తెల్లబొట్టు ఎందుకు పెడుతున్నారు? ఇది వైష్ణవ మతం. వైష్ణవ మతం అన్నీ తినేస్తున్నారు. అన్నీ తింటాను, తినొద్దని ఏం చెప్పలేదు. క్షత్రియ ధర్మం కొన్నాళ్ళు మానేసాను, తర్వాత తింటున్నాను. తినలేదు నేను ఎలా ఉంటానని చెప్పను. అసత్యం ఆడరాదు, ఆడిన మాట తప్పరాదు. తింటాను. అది చాలామంది తినరు. మా ఊళ్ళో కొంతమంది బాగా నిష్టగా ఉన్నవాళ్ళు ఉన్నారు, 7 అనమాట. నేను ఆ నిష్టగా పెళ్ళిళ్ళు పోయినాను తినరు, దినం అశుభం పోయినాలు తింటలేదు. 2 ముగ్గురు అంత నిష్టగా చేస్తారు, నేను అంత నిష్టగా చేయను.
కానీ పోయిన కాడికి మన ఇంట్లో అయితేనే వెళ్తున్నాను, వెళ్ళటం మానేసాను ఇంక అంతే తప్ప వైష్ణవ మతం అయ్యాను. చాలే తీసేయి, కెమెరా ఆఫ్ చేసి. ముడి పెట్టుకోవడం కూడా చూపిస్తాను. అయ్యి బాబు ఏం చూపించావా తల్లి? మీ జుట్టు ఎంత ఉందో చూపిద్దాం. చూపించు, క్యాప్ వేయించుకుంటాను. ఇది ఎన్నోసారి స్నానం? రెండోసారి. రోజుకి ఎన్నిసార్లు చేస్తారు? ఇవాళ కొత్తగా అడుగుతున్నావేంటి? వీడియోలు వాళ్ళు అడిగినట్టుగానే నువ్వు చిన్నప్పటి నుంచి వస్తున్నావు కదా. పొద్దున్నే స్నానం చేస్తాను, పూజ చేసుకుంటాను, అన్ని ఇల్లు గుమ్మాలు తుడుచుకుంటాను, పూజ చేసుకుంటాను, గుళ్ళోకి వెళ్తాను, వస్తాను, తర్వాత మురికి బట్టలు అన్నీ ఉతుకుతాను, వంట చేసుకుంటాను, అంట్లు తోముకుంటాను, మళ్ళీ రెండోసారి తుడుచుకుంటాను. ఒళ్ళు చెమటలెట్టేవా? నాకు అసలే నిద్ర తక్కువ, అందుకని మళ్ళీ స్నానం చేస్తాను. నా కూతుళ్ళు ఇంటికి వెళ్ళాము, కూతుళ్ళు ఏమనుకుంటారని అనుకుంటారు కానీ అయినా సరే చేస్తాను. సాయంత్రం మళ్ళీ చేయకుండా 7 గాలివాన లేకపోయినా నిద్ర అట్టదు. మరి ఏం చేస్తాను, నిద్ర తక్కువ, అవస్థలు ఎక్కువ నాకు. కొంతమంది ఇవాళ స్నానం చేస్తే మన్నాడు పొద్దున దాకా ఉంటారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. నా అలవాటుని నేను చిరాకు పడుతున్నాను. ఏం చేస్తాను? అది నేను పెద్ద శృతి సుబ్రహ్మణ్యాలని పని చేస్తాను, తాణాలు చేస్తానని నేను చెప్పను. నా అలవాటు అది. నా అలవాట్లు మంచివి కాదు, ఉన్న అలవాట్లే మంచిది. ఇంచక్క ఇవాళ 11ంటికి స్నానం చేస్తే మన్నాడు 11ంటి దాకా స్నానం చేయరు అదృష్టవంతులు. వాళ్ళకి నిద్ర పడుతుంది, నాకు నిద్ర పట్టదు. నన్ను భరించడం కూడా కష్టమే. నా ఇల్లు తప్ప, మా ఎరు మహారాజు తప్ప ఎవరో భరించరు. నేను భరించేలాగా కూడా ఎవరికి భారంగా ఉండను. నా పని నేనే చేసుకుంటాను, నా బట్టలు నేనే ఉతుక్కుంటాను, నా సోకు నేనే అవుతాను. ఇవన్నీ ఉంటాయని సోకులు అంటారు. సోకు లేకుండా ఎవరు ఉంటారు? బొట్టు, కాటికి, పౌడరు, తిలకం, కుంకుమ, దువ్వెన్న, నా సామాన్లు నాయే, నా అద్దం నాదే. ఎవరింట్లోనే అంతే, ఎవరి దువ్వెన ఆడికే ఉండాలి, ఎవరి అద్దం ఆడికే, ఎవరి ఆడికే ఉండాలి. ఒకళ్ళు ఆంటీ మాత్రం నాకు ఇష్టం ఉండదు. తాతయ్య నా దువ్వెనట్టు దూకుంటారు, ఆయన దువ్వెన అక్కడ ఉంటుంది, తమ్ముడు దువ్వెన అక్కడ ఉంటుంది, నా దువ్వెన ఒకే దువ్వెనట్టు దూకు. ఎవరి తుండ్లు అడిగి అందరూ అలాగే చేస్తారు. నేను చేశాను గొప్ప అని కాదు, నువ్వేదో అడుగుతున్నావని చెప్తున్నాను. నేను దాన్ని మళ్ళీ ఇంకోలా అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంత ఇదా అని కొంతమంది అంటారు. ఇది పొద్దున్న గుళ్ళో ఇచ్చారు మందారు. నాకేమన్నా ఉద్యోగమో సద్యోగమో? వండుకున్నాను, తిన్నాను, తాణాలు చేసాను, బట్టలు జాడించుకున్నాను, ఏదో తిని అరగా తీర్థ వెళ్ళడానికి పొద్దు లేదని నా పొద్దు నాకు సరిపోతుంది. ఇది నా సోపు, ఈ నా సామాన్. నల్లపూసలు ఎన్ని ఉన్నాయి? నల్లపూసలు ఎన్ని ఉన్నాయి? ఉంటాయి 5-6 రకాల దాంట్లో. అవన్నీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు? చేపలో శనా కూర. ఏం శనా? ఏం చేప? బంగారు తీగ. బంగారు తీగి శనా, మామిడికాయ పులుసు. అందులో అడ్డేసారా? నాకు ఇష్టం. మరి నాకు? నీకు ఇష్టమైన మొక్క నువ్వు చేసుకుంటావు. ఇలాంటి మనుషులు నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపో. నిజానికి ఇది అందరి ముందు బయట పెట్టే విషయం కాదు. నేను చెప్పిన ఈ మాట వల్ల మీ మనసులో ఎంత ఆందోళన. కానీ మీరు నాకు పరిచయం ఉన్నవారు కాబట్టి, నన్ను నమ్మి పిలిచారు కాబట్టి దాచకుండా చెప్పక తప్పడం లేదు. అసలు ఏం చెప్తున్నారని నేను పుట్టబోయే బిడ్డ వల్ల మా అమ్మకు ప్రాణహానిగా అలా ఉంటుంది. ఎక్కడైనా అసలు నాన్ సెన్స్ కాకపోతే నేను చెప్పింది నమ్మడానికి మీ మనసు ఒప్పుకోకపోవచ్చు, కానీ
నా నోటి నుంచి వచ్చిన మాట అబద్ధం కాదు. తులసి బ్రహ్మలో కావాలి ముందు పెట్టి తీసేసిన తీసేసి ఎండలో వేయించి ఎండిపోయిన తర్వాత తీసేసి కట్ల కింద కాదు జూన్ నెలలకు కావాలి. చెప్పండి, నేనేం చెప్పలేని బ్రదర్ గారు. ఈ ఇల్లు తీసుకోవాలి, చీపురు తీసుకోవాలి, అది ఒక కాంతమ్మ గారి ఇంటికి వెళ్ళాలి, ఆవిడ చూసి రావాలి. తర్వాత కొంతమందిని కలిసి రేపు కూరలు పోయడానికి ఎల్లుండి వంట చేయడానికి అందరం సిద్ధంగా ఉండాలని చెప్పి రావాలి. నలుగురికి చెప్పాలి, పక్కన అందరికీ చెప్పాలి. అది నీకు టీ పెట్టాలి. ఊరికే చెట్టుకు గుమ్మంక చెప్పండి. గొప్ప చూసారా మరి పేస్ట్ చేసారా? ఇది ఎవరు పెట్టారు చీర? ఎవరు పెట్టినవి కట్టుకుంటాను, నేను కొనుక్కోనా? అది కరెక్టే కదా. మరి అదే అమ్మమ్మ చీరలు కొనుక్కుంటారా? ఎందుకు కొనుక్కున్నాడు? ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ ఏం వచ్చి మూట వెళ్ళి మూట దింపను. సంవత్సరానికి ఒకసారి ఒక 3,000 ఎట్టి ఒక 7 చీరలు కొనుక్కు. ఎవరిది? ఇదా నాదే. అదేంటి ఎవరిదాన్ని అడుగుతామండి చింటూ? ఎవరు పెట్టారు అని. ఎవరు పెడితేనే కట్టుకుంటాను, నేను కొనుక్కోనా? అమ్మ ప్రతిసారి చీర చూపించి వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అంటున్నారని అడిగాను. ఓ పట్టు 2 పట్టు. ఇంతకీ నీకు ఉద్యోగం వచ్చాక నువ్వు ఎన్ని చీరలు కొన్నావు? మీకు నచ్చదు కదా నేను కొంటే. ఎన్ని కొన్నావు? కొనలేదు అసలు. ఒక్కటి కొన్నావు 500 ఎట్టి. ఎప్పుడో నీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు కొమరగిరి పట్టణంలో నుంచి 500 ఎట్టి చీర కొన్నావు. మరి నేను ఇంకేం కొనట్లేదా అమ్మమ్మ? తర్వాత అన్ని సూట్ కేసులు కొంటున్నావు, అయ్యి ఇయ్యి కొంటున్నావు. కొన్నప్పుడు ఇవాళ 10,000 అవుతుంది. అది చూసారు తాత ఏం కొనట్లేదని చెప్తున్నారు. కాదు అలా కాదు. ఈ చీర ఎవరెట్టారు, ఈ చీర ఎవరెట్టారంటే నేను అంత అందరూ పెట్టి చీరలు కట్టుకునే దానిలో ఉన్నానా? నేను కొనుక్కోనా? మీరే కదమ్మా అంటారు. నేను కొనుక్కోనని మీరే చెప్పారు, వీడియోలు కూడా ఉన్నాయి. ఓసారి 2 సార్లు నాకు కూతురు లేకుంటాను అంతే తప్ప. కానీ ఊరందరూ కొనేసి నీకు పెట్టుకుంటాను. బెంగళూరు వెళ్ళాం, నేత్ర ఓ చీర పెట్టి తాతయ్య బట్టలు పెట్టింది. నేను వెంటనే రాజమండ్రి వెళ్ళి 7,000 ఎట్టి అప్పుడు ఆ అమ్మాయి కోసారు, వాళ్ళ అమ్మ కోసారు, వాళ్ళ కన్నమ్మ కోసారు, వాళ్ళ డాడీ కోసారు, పట్టుకొచ్చి నీ చేత పంపించాను. అంటే వాళ్ళ డాడీకి చేరుకున్నారా? అది ప్యాంటు షర్ట్ పంపేనా లేదు అంతే. ఇందమ్మ అంటే అందమ్మ అనాలి. కానీ ఫస్ట్ పెట్టిన వాళ్ళే గొప్ప. తర్వాత నేను పెట్టాను మొక్కు చెల్లించినట్టు ఉంటుంది, అది ఫ్రెండ్షిప్ కట్ అయిపోయినట్టు ఉంటుంది అంతే తప్ప. కానీ నా అంతటి నేను కొనుక్కుంటాను. పెడతాను మాట మూడు మొత్తం పడుకోలేదా? పడుకుంటే నిద్ర అక్కడికి వచ్చాడు. ఇది మొరుగుడు. ఎవరు వచ్చారు? ఆడు విక్కీగాడు. వాళ్ళు మామ తీసుకుపోతున్నారు, ఆడు వచ్చేస్తున్నాడు. ఇది పోయివ్వమాట. తర్వాత ఏమో ఇప్పుడు ఎల్లుండే ఇప్పుడు మాతాజీ గారు వస్తారు. ఆవిడ్ని 3 రోజులు సక్రమంగా అన్నీ చెప్పాలి, చూడాలి. తర్వాత 3 రోజుల తర్వాత మన్నాడు పెళ్ళి నాకు 31వ తారీఖు. ఇది పెళ్లి పిలిపోతాయి. పెట్ల ఏం పెట్ల అన్నారు? అదే పెట్టమ్మా. ఇక్కడ 3 పెడతాయి. పెట్టి పిల్లలు చేస్తాను. వారు ఇక్కడ పెట్టి ఒక పిల్ల 2 పిల్లలు అయ్యాక పరంగా మా ఎగిరిపోయి మళ్ళీ తర్వాత మళ్ళీ పెట్టి అడ్బడి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాయి అనమాట. సిప్పి ఏమందా వాటిని? ఇది మొరగదా? ఇది మొరగదా వాటిని చూసి? ఏ పిచ్చిలేదు. అయ్యో రకం పిచ్చిలేదు. కాకులను అయితే ఊరుకోదే. అమ్మమ్మ బిగ్ బాస్కి వెళ్తారంట. అమ్మమ్మ బిగ్ బాస్కి వెళ్తారంట. బిగ్ బాస్కా? అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చిన డబ్బులతోనే బతకాలి. అసలు వెళ్తే బిగ్ బాస్ బతుకుతాడా? బిగ్ బాస్ని బతుకునిస్తారా? నాగర్ని ఇంటికి ఊడిపోతాయి మొత్తం. మీరు వెళ్ళండి కూడా. అందులో ఉన్నవాడు వాళ్ళకి మెట్లు. మీరు కూడా వెళ్ళండి కూడా. ఎవరు? అమ్మమ్మతో కూడా. మీరు? నేను నాకు కోళ్ళు కుక్కలు ఇట్లా సరిపోతుంది. నాకు వెళ్తాను. ఆవిడకి లేవేంటి? ఆవిడకి లేవేంటి? ఆవిడ ఇంట్లో పని చేసుకుంటుంది. మీరు ఓటేస్తారా? కోళ్ళు రాదు. మీరైనా ఓటేస్తారా? మీరు ఓటేస్తారా అమ్మమ్మకి? వేస్తాం. నిజం చెప్పండి. వేస్తారు. ఎందుకంటే అక్కడ కొన్ని రోజులు అమ్మమ్మ ఉండిపోతే మీరు ఇక్కడ సుఖంగా ఉందామని కదా.
ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో స్టక్ అయిపోవాలి. ప్రయాణాలు తగ్గుతాయి, తిండ్లు తగ్గుతాయి. అవి ఏంటి ఈ ప్లేట్లో? మన రొట్లు, దాన్నే నాన్ రొట్లు అండి. అవి అంటే ఇష్టం. ఈ మన రొట్లకి ఎన్ని కళ్ళు కానీ ఇదని మా అమ్మ మామిడి కట్టగానే ఉండేవాడు. లంగమ్మలు ఎట్టరమ్మని నాకు మధ్య మధ్య ఎక్కువ. ఇప్పుడు అన్ని బొర్రలు ఎక్కువ ఉన్నాయి కానీ లంగమ్మలు ఎట్టరమ్మా అని అప్పుడు ఉండేవి ఉండేవాడు. వాళ్ళు మూడు పిల్లలు ముసలోళ్ళు, ఇటో 7 ఇంటికలు ఇటో 7 ఇంటికలు ఉండేవి. ఆడు అద్దాలో చూసుకుని కస్తూరి పెట్టి పెట్టుకునేప్పటికి గంట ఎట్టిది. మా అమ్మ తిట్టేస్తుందని పోయి లవంగ మొగ్గలు అంటానే అక్కడికి వెళ్ళేప్పటికి మల్లి మొగ్గలు ఇది. ఆ పళ్ళ ఆవుట్ కిట్టయ్యా ఏం కావాలమ్మా నువ్వు లవంగ మొగ్గలు అంటాం మర్చిపోయిద్దని. మల్లి మొగ్గ మొహం అంట మల్లి మొగ్గలు ఎక్కడ అమ్ముతారా? 3 గంటలకు వస్తాడు తట్టట్టుకుని ఆడి దగ్గర కొనుక్కో వెళ్ళు అనేవాడు. ఇంతట్లోని వాళ్ళ ఆవిడ ఏమండి నాన్న రొట్టె అట్టుకొచ్చాను. పోసినవారు ఉండేది ఇలా అనుకుంటూ ఉండేవారు. ఇద్దరు చెరువు గ్లాసులో పోసుకుని నాన్న రొట్టె ఎట్టుకుని ఆ పళ్ళంగా ముంచుకుని తినేవారు. ఎంత అదృష్టం, అలా పాముకులే తింటారేమో. ఓయ్ దిగవే అనుకుని ఆ పళ్ళంగా అలా అనుకునేది. అప్పుడు నుంచి నాకు నాన్న రొట్టె అంటే ఇష్టం. ఎప్పుడు కనిపించినా కొనుక్కుంటాను. ఇది వరకు సైనట్ బిల్లో ఉన్నా నాన్న రొట్టెలు కొనుక్కు తెలియదు. అంత ఇష్టం అన్నమాట నాన్న రొట్టె. ఇప్పుడు మా మనవరాలు పట్టుకొచ్చింది అనమాట అమ్మమ్మ కోరిక. ఇవ్వండి. అందులో ముంచుకుంటే అంత పీచేసుకుంటుంది. కొంచెం కొంచెం నంచుద్దాం. మరి ఆయన చిన్నపిల్లాడు కదా. అదేమో ముంచేసుకుంటే మళ్ళీ టీ పోయమంటే నేను ఎక్కడతాను. ఆహా ఏమి రుచి అన్నరా మయమరచి. మీరు స్టార్ట్ చేసేలోపు తాతయ్యకి అయిపోతుంది. అయిపోయింది. అయితే అసలు అగ్ని పర్వతం ఆయన నోట్లో ఉన్నట్టే. వేడి ఏ టిఫిన్ పెట్టినా టక్కన ఈయనగంట దారిని మా 2 ఉన్నాయి. అసలు ఇలా అందించేలాగా మనం తెచ్చుకునేలాగా తినేసి కూర్చుంటాడు. ఏమారని ద్వారకాలోని సందడిపోయింది. ఎవరో హోటల్కి వెళ్తున్నారు ఇడ్లీ గురించి అని. ఎన్ని ఇడ్లీలు తిరిగిన ఇడ్లీ లేదు. ఎన్ని పెద్ద పెద్ద హోటల్ అన్నీ ఇడ్లీ లేదు. ఆ అటుకులు పోహే చెప్తున్నాడు. తర్వాత ఇంకేయో చెప్తున్నాడు. వాళ్ళందరూ తీపి తింటారు కానీ అదృష్టవంతుడు. మనం ఏమో ఎరుగొచ్చాడుగా గరంగా ఘాటుగా తింటాం. అప్పుడు అలా బండ రొట్లు కనిపించినాయి. వాడు పాలు కడుతున్నాడు. పాలు అనే పదానికి మిల్క్ అన్నాను, అర్థమైంది. ఆ బండ రొట్లు అవి ఇమ్మని చేతితో చూపించాను. ప్యాకెట్ ఇస్తాడంట. ప్యాకెట్ నేను ప్యాకెట్ పెట్టుకుని నేనేం చేసుకుని అందులో ఇప్పుడు నువ్వు తెచ్చిన ప్యాకెట్ ఎంత ఉన్నాయి ఒకటే ఇమ్మన్నాను. ఇవ్వనన్నాడు. మొహం మండని మనసులో అనుకుని ఇంతట్లో ఒక మాస్టర్ ముమ్మడారా నుంచి వచ్చారు. ఆ మాస్టర్తో చెప్పండి ఎలాగంటే బటర్ మిల్క్ ఇమ్మంటే తీపిది ఉందంట. అదే మజ్జిగ తీపిది మనకు ఎక్కదు. అప్పుడంగా ఐస్లోది పెరుగు డబ్బా ఇంత డబ్బా ఇచ్చాడు అనమాట. 100 రూపాయలు తీసుకున్నాడు. ఆ పెరుగు ఐసు గడ్డలా ఉంది. అదే చెంచాతో కూర్చొని శుభ్రంగా తినేసి ఓ గ్లాసులు మంచినీళ్ళు తాగి పడుకున్నాను. ఏడిపించండి. ఏ నీ చెప్పకూడదా? ఊతులు ఉండా ఉండే దీని గురించి పీసులు అన్నీ రాసుకుంటున్నాను. మళ్ళీ అలా తినిపితే నోట్లో వేయలేక ఎక్కడ ఇయ్యాలో తెలియట్లేదు దానికి. ఇంకేస్తుందా? మేము ఏదో వస్తూ ఊరుకోరని వెతుకుతుంది. వచ్చేచ్చండి కిందకి. అది వస్తున్నాను. అదంతా మామిడి చెట్టు బాగుంటుంది. नहीं
మొన్న అమ్మ నేను అనుకుని ఉన్నాను బంగారులాగా మన బంగారంలో ఉంటాం పెళ్ళివారు భీమవరంలో ఉన్నామమ్మా అది ఉంది ఇది అత్త చెప్తున్నాం మొదలండి ఎలా ఉన్నారు మా ఆయన మంజు బంగారులో బాగానే ఉన్నాం పెళ్ళి పిలవడానికి నీట్లాడేవాడిని పెళ్ళికి ఎలా వెళ్ళాలా ఎప్పుడు రావాలా అని మాట్లాడేవాడు పిలవకపోయినా వస్తాను నన్ను ఏం పిలవక్కర్లేదు మా ఇంట్లో పెళ్ళికి నువ్వు పిలవటం అంటే ఇది చూడు ఐ లవ్ యూ ఉంటుంది ఏ మొక్కలు అంటారు? ఐ లవ్ యూ ఏం కోసారు చూపించండి. ఏం కోసారు? సన్నజాజి రోజు ఇంత దండ కట్టిదండి. బ్రాహ్మణ పాపకి పెళ్ళయింది, ఆ పాప ఇచ్చింది. అయ్యా వస్తున్నాను. ఇదిగో కూర్చో.